నాగర్ కర్నూల్ పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నాగర్ కర్నూల్ బస్టాండ్లో ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి అనూజ్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా గంజాయి ప్యాకెట్లు కలిగి ఉండడం గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తనతో పాటుగా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి మరో వ్యక్తి సంజయ్ వర్మ అనే ఇద్దరు గత 2 సంవత్సరాల నుండి అచ్చంపేటలో ఉంటూ ఐస్ క్రీమ్ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి గంజాయి సేవించే అలవాటు ఉందని, వారిద్దరు కూడా జడ్చర్లలో చికెన్ వ్యాపారం చేస్తున్నటువంటి మహమ్మద్ హాజీ అనే అతను మహబూబ్ నగర్ పట్టణం నుండి గంజాయి కొనుగోలు చేస్తూ సేవిస్తున్నామని తెలిపారు. తదుపరి జడ్చర్లలో చికెన్ వ్యాపారం చేస్తున్న మహమ్మద్ హాజీని అదుపులోకి తీసుకుని విచారించగా తాను హైదరాబాద్ నుండి గంజాయి కొనుగోలు చేసి ఇతరులకు అమ్ముతుంటానని తాను చేసిన నేరం ఒప్పుకున్నాడు. వారి వద్ద నుండి 50 గ్రాముల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని నాగర్ కర్నూల్ ఎస్ఐ మహేందర్ తెలిపారు. గంజాయి సేవించిన, గంజాయి అమ్మిన, గంజాయి అక్రమంగా కలిగి ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మహేందర్ తెలిపారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ పట్టణంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తుండగా ఉదయం సమయంలో నాగర్ కర్నూల్ పట్టణంలోని బస్టాండ్లో ఒక అనూజ్ అనే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుకు మాకు సమాచారం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని మేము విచారించగా అతని వద్ద 4 గంజాయి ప్యాకెట్స్ కలిగి ఉన్నట్టుగా మేము గుర్తించాము. అదేవిధంగా అతన్ని విచారిస్తే అతను సంజయ్ వర్మ అని చెప్పేసి అతను కూడా ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా అచ్చంపేట పట్టణంలో ఐస్ క్రీమ్ అమ్ముతూ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళకు గంజాయి సేవించే అలవాటు ఉందని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా జడ్చర్లలో మహమ్మద్ హాజీ అనే చికెన్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు గంజాయి కొనుగోలు చేసి వీళ్ళు సేవిస్తున్నట్టుగా ఒప్పుకున్నారు. వీళ్ళు విచారణ అనంతరం మహమ్మద్ హాజీని జడ్చర్లలో అదుపులోకి తీసుకొని విచారిస్తే అతను హైదరాబాద్ నుంచి కొనుగోలు చేస్తూ ఇతను గంజాయి సేవించే అలవాటు ఉందని, అదేవిధంగా ఎవరికైనా అవసరం ఉన్న వ్యక్తులకు ఇతను అమ్ముతూ ఉంటాడని చెప్పేసి ఇతను ఒప్పుకున్నాడు. వీరి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయిని, అదేవిధంగా ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఇక నుంచి ఎవరైనా సరే గంజాయి సేవించినా, విక్రయించినా, అదేవిధంగా అక్రమంగా పొజిషన్లో కలిగి ఉన్న చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నారు.